హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన బిర్కూర్లో కోటాటి మైసమ్మ ఆలయం వద్ద ఘనంగా కామదహనం కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి వేళ అగ్ని ప్రదక్షిణలు చేశారు. పెద్ద ఎత్తున కాలనీవాసులు హాజరై కామదహనం చుట్టూ నీళ్లు సమర్పించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ సునీత చంద్రశేఖర్ రాములు సెట్ గుప్తా దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిట్ల మహారాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. చందూరులో గిరిజనులు సాంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. 2 రోజులు ముందు నుంచే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఏర్పాటు చేశారు. హోలీ పండుగకు సంబంధించి భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు కథతో కామదహనం ముడిపడి ఉంది. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు అగ్నిలో కాలదని వరం ఉన్న హోలిక సహాయంతో హిరణ్యకశిపుడు మంటల్లో కూర్చోబెట్టాడు. భగవంతుని కృపతో హోలిక కాలిపోగా ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. చెడుపై మంచు సాధించిన విజయానికి కామదహనం ప్రతీకగా నిలిచింది. మరొకసారి స్వాగతం పలుకుతూ చివరి యజ్ఞాంత ప్రార్థన ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దాం. సర్వాన్న కామా సమర్థయ స్వాహా. ఇదం రాష్ట్రాయ ఇదం నమః. ఓం రాష్ట్రాయ స్వాహా. ఇదం రాష్ట్రాయ ఇదం నమః. ప్రజాపతి ఒక ఆహుతి. ఓం స్వాహా ఇదం ప్రజాపతే ఇదం నమః. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ తవాగ్ భవేత్. కోయి న హోతు కారే ప్రభు నిరోగ భగవన్ ధనధాన్య के भाव देके सन्मार्ग के न कोई होवे सृष्टि में नाथ सब सुखी हो. कोई न हो तुकारे प्रभु निरोग भगवान त्वमेव पंद्रश्वता त्वमेव त्वमेव विद्याधरं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव. काम करेगा. ओम కారణముతో మరణం కావాలి. మరి ఏ కారణంతో మీకు మరణం కావాలో మాకు చెప్పండి అన్నారు. నేను ఇంటిలో కాదు, బయటిలో కాదు, లోపలో కాదు, అటు కాదు, మీద కాదు, కింద కాదు, నరుడు కాదు, మృగము కాదు, జీవి కాదు, క్రిమి కాదు, కీటకము కాదు, ఎవరితో మరణం కావాలి. ఇటు ప్రొద్దున కాదు, ఇటు సంధ్య కాదు, ఇటు పగలు కాదు, ఇటు రాత్రి కాదు, ఏ సమయము లేకుండా నాకు మరణం కావాలనేటువంటిది ఎవరు అయ్యా అంటే దీనికి హిరణ్యకశిపుని యొక్క కుమారుడు ఎవరు తల్లిదండ్రులు ఎట్లన్నా ఉండుగాక పిల్లలతో తల్లిదండ్రులకు పేరు వస్తుంది. మన పిల్లలు ఉన్నారు, మరి తల్లిదండ్రుల పేరు ఉంచేటోళ్ళు కాదు. ఎప్పుడు జన్మించాడు, ఎలా జన్మించాడు? హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి విషయంలో ఆయన యొక్క భార్య మాసం తప్పింది, నెల తప్పిన మనిషి. ఆ మాసం తప్పిన మనిషి ఇంద్రుడు ఈ యొక్క హిరణ్యలోకాన్ని భరిస్తాడేమో,
ఇంద్రలోకాన్ని జయిస్తాడేమో, ఇంద్ర పదవి పోతాదేమని భయముకు ఆయన భార్యని తీసుకుపోతూ ఉన్నారు. పోతుండగా ఆ సమయంలో ఈ నారదుడు వచ్చారు. నారాయణ నారాయణ అన్న నాలుక తోడ పలక నేర్చిన వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం అర్పణ చేసు అంటారు. ఆ నాలుక పుణ్యమట. నారాయణ అన్న నాలుక ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. ఆ నారాయణ అనని నాలుక ఆయన నాలుక అంటూ ఉంటుందట. నమశివాయ నమశివాయ అంటుంటదట. శివ శివ అంటుంటదట. హరినామ స్మరణ చేసుకుంటదట. అయ్యా, ఎటు తీసుకెళ్తున్నావు ఈ సతిని? ఎవరిని స్త్రీని తీసుకెళ్తున్నావు? మానవుడు ఆ కాస్త ఇంద్రుడు కాస్త నారదుడు కలిగే వరకంటే ఏమి లేదు. హిరణ్యకశిపుని యొక్క భార్య ఈ సతి ఆమెను తీసుకెళ్తూ ఉంటే ఆయన యొక్క తపస్సు భంగం అవుతుందనే ఆలోచనకు నేను తీసుకెళ్తున్నా.